వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. కాంగ్రెస్ దూకుడు పెరుగుతోంది. 11వ వార్డులో కాంగ్రెస్ గర్జనకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అభివృద్ధికి హస్తం ముద్ర వేయాలన్న నినాదం వార్డంతా మార్మోగుతోంది. 11వ వార్డులో రాజకీయ వేడి ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డాకి శ్యామల స్వామి ప్రజల మధ్యకు వెళ్లి సాదాసీదాగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సూటిగా స్పష్టంగా వివరించారు. పేదల జీవన ప్రమాణాలు మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రామాయంపేటకు ఎంత అవసరమో వారు ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించారు. రామాయంపేట మున్సిపాలిటీ నిజంగా అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే నిధుల వర్షం కురిపించి పట్టణాన్ని రూపురేఖలు మారుస్తాం. మెదక్ ఎమ్మెల్యే డైరెక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో రామాయంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలులో రామాయంపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని వారు స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధికి కాంగ్రెస్, నమ్మకానికి కాంగ్రెస్ అనే నినాదాన్ని బలంగా వినిపించారు. 11వ వార్డులో ప్రజల స్పందన చూస్తే ఈసారి కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం దక్కుతుందన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో మున్సిపల్ ఎన్నికల భాగంగా మరి 11వ వార్డు అభ్యర్థి అయిన మరి డాకి శ్యామల సందర్భంగా మరి ఇక్కడ మనం ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో కూడా మరి డాకి స్వామి గారు ఒకసారి వార్డు మెంబర్గా పనిచేసి మొన్నటి ఎలక్షన్లో కూడా ఓడిపోవడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు మన అందరికీ తెలుసు. మరి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, మరియు రాబోయే రోజుల్లో కొన్ని రేషన్ కార్డులు కూడా ఇక్కడ చాలా ఇచ్చింది. కాబట్టి మైనంపల్లి నాయకత్వంలో, రోహిత్ రావు నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడతాడు. కాబట్టి తప్పకుండా మీరు డాకి స్వామి భార్య అయిన మరి శ్యామలక్కను గెలిపించి మరి తప్పకుండా మీకున్న కార్యక్రమాలు మీరు నెరవేర్చుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా చాలామందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేదు. తప్పకుండా ఓ 10-15 మందికి ఈ వార్డులో తప్పకుండా గరీబులకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మనం మైపాలన కూడా చెప్తున్నాం. మైపాలన ఎప్పుడు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర, హనుమంతరావు గారి దగ్గర ఉంటాడు. కాబట్టి తప్పకుండా 10-15 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 11వ వార్డుకు రావడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు యాదన్న గారి నాయకత్వంలో రామాయంపేట పట్టణంలో ఈ మున్సిపల్ ఎన్నికలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గల్లీలో వాడవాడలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజే మన అభ్యర్థులను కూడా ప్రకటించుకోవడం జరిగింది, బీఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది. 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ శ్యామల గారిని ఎమ్మెల్యే గారు, హనుమంతన్న గారు కాంగ్రెస్ పార్టీ బలపరచడం జరిగింది. దయచేసి ముఖ్యంగా మీరు గమనించాలి. మొన్న ఒక గల్లీలోకి వెళ్ళి ఇట్లా వస్తున్నా ఒక అమ్మ కలిసి మాకు ఈ రోడ్డు పోయినసారి వర్షాలు పడితే ఇబ్బంది ఉందనగానే హనుమంతన్న గారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. వెంటనే నిన్న ఇక్కడికి వచ్చిర్రు. మీరు గమనించాలి, మల్కాజ్గిరిలో వర్షం పడితే మనుషులు నిండిపోతుండే రోడ్లలో. ప్రతి టీవీలో మల్కాజ్గిరి అని వస్తుండే. మన వర్షాలకు మల్కాజ్గిరి పేరు వచ్చిందా? వినపడలే. ఎందుకంటే హనుమంతన్న కాలు ఫ్రాక్చర్ అయినా కానీ ఆ గల్లీలలో కూర్చొని ప్రతి గల్లీలో కూడా మోరీలు చేపించడం జరిగింది. నిన్న కూడా ఇక్కడ 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ ఈ మోరీని మొత్తం చేపిస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. అమ్మ ముఖ్యంగా గమనించాలి, మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, రామంపేట ఏమైనా అభివృద్ధి చెందిందా? మీరే చెప్తారు వర్షాలు పడ్డాయి, ఇందాక మునిగిపోయినాం, అది జరిగింది అని. ఆ రోజు ఉన్న నాయకులు ఎవరు చేయలే. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలమ్మా, మైనంపల్లి హనుమంతన్న అంటేనే ఒక సేవాగుణం కలిగిన వ్యక్తి. రాష్ట్రంలో ఏ మూలకు ఆపద వచ్చినా అక్కడికి వెళ్ళి మీరు చూసిరు. ఖమ్మంలో వరదలు వచ్చినాయంటే ఖమ్మం పోయి కూడా 40-50 లక్షల సహాయం హనుమంతన్న గారు ఖమ్మం ప్రజలకు అందించడం జరిగింది. ఇలా ఎక్కడ ఆపద వచ్చినా హనుమంతన్న గారి సహాయం ఉంటుంది. ముఖ్యంగా రామాయంపేటలో వాళ్ళ కొడుకు శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎందుకంటే రేపు మీరు వేరే వాళ్ళకు ఓటేసినా అది వృధా అయిపోతుంది. వాళ్ళు ఏమంటారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమేం చేయలేకపోతున్నాం అంటారు. అభివృద్ధి చేయాలంటే ఎమ్మెల్యే గారు కావాలి, హనుమంతన్న కావాలి, రేవంత్ అన్న కావాలి, యాదన్న లాంటి దండలు మనందరికీ ఉండాలి. అందుకే ముఖ్యంగా మీరు గమనించాలమ్మా, ఎలాంటి చిన్న పొరపాట్లు ఉన్నా క్షమించాలి, మనసులో పెట్టుకొని మమ్మల్ని దీవించాలి. ఎందుకంటే డాకి సామన్న గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. పోయిన 5 ఏళ్ల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయిందమ్మా.
రెండోసారి పోటీ చేయాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాంటిది మళ్ళీ ఈరోజు ముందుకు వచ్చిండు, పోటీలో ఉన్నాడు అక్క శ్యామలక్క గారు. కాబట్టి మీరు దయతలిచి శ్యామలక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. మీ గ్రామ అభివృద్ధి, మీ వార్డు అభివృద్ధి యాదన్న గారు నేను ముందుండి మీరు ఏవేవి చెప్తారో అవి క్షణాలలో కూడా హనుమంతన్న గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అభివృద్ధి పరిచేది మా బాధ్యత, మేము తీసుకుంటాం. మీరు చేతి గుర్తు కోటేస్తుంది హనుమంతన్న గారికి, రోహిత్ అన్న గారికి, రేవంత్ అన్న గారికి వేసినట్టే, శ్యామలక్కకి వేసినట్టు కాదు. ఎందుకంటే అభివృద్ధి చెందాలి. మీరు వేరే వ్యక్తికి వేస్తారు, అతను ఏదైనా వచ్చి చెప్తాడా? మిమ్మల్ని ఉచితంగా ఇలా బస్సు సౌకర్యం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆయన పెట్టగలుగుతాడా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తుంది, ఇవ్వగలుగుతాడా? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలుగుతాడా? ఇప్పుడు 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, అందులోకి ఒక్కటైనా ఇవ్వగలుగుతాడా ఆయన? కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలమ్మా, ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీకు ముఖ్యంగా చెప్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకు పాత ఇల్లు ఉంటే ఇది కూడా డిస్మెంటల్ చేసి మొత్తం ఖర్చులు మేమే పెట్టుకుంటాం, ఆ ఖర్చు కూడా మేమే భరిస్తాం. ఎప్పటికీ మేము ఇక్కడనే ఉంటాము. మేము ఎంఎస్ఎస్ ద్వారా కూడా చాలా సేవా కార్యక్రమాలు అక్క రామాయంపేట పట్టణం చేసేది నీకు తెలుసు, అమ్మకు తెలుసు. 20 ఏళ్ళ కింద ఎన్ని ట్రాక్టర్లు పెట్టిను మైనంపల్లి హనుమంతన్న. వాటర్ లేదంటే రామాయంపేట టిఫిన్ చేపిస్తాడు, మధ్యాహ్నం వచ్చే లంచ్ చేపిస్తాడు, అమ్మ 5,000 రూపాయలు ఇస్తాడు, ఏ ఆపద ఉన్నా డబ్బులు ఇస్తాడు. అయ్యడం హనుమంతన్న ప్రతి వ్యక్తికి ఇస్తాడు. దయచేసి హనుమంతన్న దృష్టిలో పెట్టుకొని, రోహిత్ అన్న దృష్టిలో పెట్టుకొని అక్కని భారీ మేరతో గెలిపించాలమ్మా. ప్లీజ్ దయచేసి మీరందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చేతి గుర్తుకే, గుర్తుకే, చేతి గుర్తుకే రోహిత్ అన్న నాయకత్వం, రోహిత్ అన్న నాయకత్వం, హనుమంతన్న నాయకత్వం, హనుమంతన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతి గుర్తుకే. అమ్మ ఎన్నుకున్న వాళ్ళు అంటలేరు వాళ్ళు.